ఓకే. హలో సార్. మీరు ఆల్మోస్ట్ మీ రేంజ్లో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు, జాతిరత్నాలు అనే Yeah. సినిమా. ఇమీడియట్గా మీకు ఆఫర్స్ వచ్చి ఉంటాయి, ఇమీడియట్గా మీరు సినిమాలు కూడా చేయాల్సి ఉంది. బట్ ఎందుకు 2 years వెయిటింగ్ అనేది ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఇదే ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా అది క్యాల్కులేట్ చేసి రాలేదండి. ఏమైందంటే జాతిరత్నాల తర్వాత మీరు నోటీస్ చేస్తే కనుక వెంటనే ఆ పెద్ద వేవ్ వచ్చింది, కోవిడ్ వేవ్. చాలామంది ప్రాణాలు పోయాయి అని చాలా డిప్రెసింగ్ టైం వచ్చింది మన అందరికీ. సో ఆ టైంలో అది వస్తుంది, ఇంకో వేవ్ వస్తుంది, ఇంకో వేరియంట్ వస్తుంది అని చాలా కన్ఫ్యూజింగ్ టైం ఉంది. సో ఆ సంవత్సరం అసలు షూటింగే చేయకూడదని డిసైడ్ అయ్యాం. సో యాక్చువల్గా చూస్తే ఈ సినిమా లాస్ట్ ఇయరే షూట్ చేసాం, లాస్ట్ ఇయరే షూట్ స్టార్ట్ చేసాం. అండ్ ఈ సినిమా ఏమంటారు, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అవడం వల్ల కొంచెం సమ్మర్కి వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అంటే కొన్ని ఇంకా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఆ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడంలో కొంచెం డిలే అయింది, అందుకే కొంచెం గ్యాప్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ దాని ముందు జాతిరత్నాల టైంలో కూడా సినిమా యాక్చువల్లీ మార్చ్ 2020లో రిలీజ్కి రెడీ ఉండింది జాతిరత్నాలు. కరెక్ట్గా ఆ టైంలో లాక్డౌన్ అనౌన్స్ అయ్యి 1 year లాక్డౌన్ అయ్యి థియేటర్స్ మూసేశారు. సో ఏదో మొత్తానికి ఆ 2 సార్లు జరగడంతో ఆ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ సెకండ్, నేను గ్యాప్ తీసుకోవడం కంటే నేను ఎలా అంటే జాతిరత్నాల తర్వాత మేము అనుకున్నాం అది హిట్ అవుతుందని. అంత యూఫోరియా, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో అలా అంత వాళ్ళు అప్రిసియేషన్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా వాళ్ళకి మీట్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ లేదనుకోండి, జాతిరత్నాలు అంత లేదు లేదా అంత బాగాలేదు అన్న ఒక డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో ఉంటుంది. సో నాకేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యా ఆ టైంలో, మనం మంచి సినిమా చేయాలి వాళ్ళని. సో చాలా కథలు విన్నాను అనమాట ఆ టైంలో, ఆ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చాలా. అండ్ దానికి ముందే నేను యాక్చువల్లీ మహేష్కి టచ్లోకి వెళ్ళాను. తను ఒక లైన్ ఆ టైప్లో ముందే చెప్పున్నాడు. సో నాకు తెలిసి ఇది డెవలప్ అవుతుందని. సో వెంటనే ఫైనల్గా మొత్తం విన్న తర్వాత నాకు అసలు అసలు నేను కాసేపు అలా కూర్చుండిపోయాను. ఎందుకంటే జనరల్గా ఒక కథ విన్న తర్వాత 1 week తర్వాత, ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ అదే కథ గుర్తొస్తుందంటే దానిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు. సో అలాంటి ఒక కథ రాసుకున్నాడు అనమాట. అంటే రామ్ కామ్, నేను ఫుల్ ఫ్లెజ్డ్ రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు. సో కానీ రామ్ కామ్ అంటే ఇప్పుడు లవ్ స్టోరీలో మీరు ఒక లవ్ స్టోరీ చూసి ఇది వచ్చేసింది కదా, ఈ యాంగిల్ అయిపోయింది కదా లవ్ స్టోరీలో అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, పెద్ద మీకు అంత నచ్చదు. సో రామ్ కామ్లో తను ఏదైతే యాంగిల్ దీనిలో రాశాడో, ట్రైలర్లో కూడా మేము రివీల్ చేయలేదు అవన్నీ, అది నాకు రామ్ కామ్ జానర్నే ఆల్మోస్ట్ ఒక ఫ్లిప్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇదేంటి ఇంత కొత్త యాంగిల్ దొరికింది ఏంటి రామ్ కామ్లో అని. అండ్ సెకండ్, వీళ్ళిద్దరు పేరింగ్, అనుష్క గారు అండ్ నా పేరింగ్, సో అది నాకు చాలా యూనిక్గా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఈ కాన్స్టెంట్ కామెడీ జరుగుతుంది, ఇది ఒక కామెడీ ఫన్ ఎంటర్టైనర్. అది ఆడియన్స్కి, ఆవిడ ఆ క్యారెక్టర్ ప్లే చేసి నేను ఈ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆడియన్స్కి రేపు విసిల్స్ పడతాయని ఒక అనిపించింది నాకు విన్నప్పుడు, చదివినప్పుడు. అండ్ థర్డ్ పాయింట్, ఈ కథ ఎందుకు చేయడం జరిగిందంటే ఈ కథలో అంత వెయిట్ ఉంది. అంటే ఒక ఇమోషనల్గా, నేను జాతిరత్నాల్లో ఎక్కడ ఇమోషనల్ సీన్స్ కానీ ఒక ఇమోషనల్ ఆర్క్ లేదు, అది జస్ట్ లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటంటే బాగా ఒక వెయిట్ ఉంది క్యారెక్టర్స్కి, అండ్ చాలా అందరు ఈజీగా రిలేట్ అయ్యే ఎమోషన్. దాంట్లో ఎమోషనల్ పరంగా ఆ ఆర్క్ని మనం పర్ఫామ్ చేస్తే ఆడియన్స్కి, నన్ను కానీ అనుష్క కానీ కొత్తగా చూసి ఆ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఈ కథలో అని అనిపించింది. సో అందుకే అన్ని కథల్లో ఈ కథే చేద్దామని మేము అందరం అనుకున్నాం. ఆవిడకి కూడా అదే అనిపించింది, ప్రొడ్యూసర్స్కి, అందరికీ. అండ్ ఒకసారి ఆ సినిమా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వేరే సినిమాలు ఒప్పుకొని లేదా వేరే క్యారెక్టర్స్ కంటే దీన్నే ఫస్ట్ జస్టిస్ చేద్దామని కాన్షియస్ డిసిషన్ తీసుకున్నాను అనమాట. నేను టైటిల్ ముందే అనుకునే మీరు కాస్టింగ్ చేయడం జరిగిందా? కాస్టింగ్కి తగ్గట్టుగా టైటిల్ వచ్చింది? లేదండి, మనం వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఒక తెలియకుండానే ఒక రైమ్ ఉంది కదా, అది చాలా రేర్గా సెట్ అవుతుంది. సో ఐ థింక్ అది ఎక్కడో నేను ఒక న్యూస్ పేపర్లో షెట్టితో పొలి షెట్టి అని చదివా. సో నాకు ఆ రైమింగ్ అక్కడ కనెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి మిస్ షెట్టి మిస్టర్ పొలి షెట్టి అయితే బాగుంటుందని ప్రపోజ్ చేశాం. సో ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్.